నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆదివారం కావడంతో వారంతా ఎప్పటిలాగే క్రికెట్ ఆడారు. రెండు టీంలుగా ఏర్పడి పోటీ పడ్డారు. కానీ సరదా కోసం ఆడిన ఆట తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణికావేశంలో ఓ బాలుడు చేసిన పొరపాటుకు మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘోరం. జాకిర్ హుసేన్ నగర్లో పలువురు యువకులు క్రికెట్ ఆడారు. ఆట మధ్యలో 14 ఏళ్ల బాలుడు ఫరీద్ కి మరో 16 ఏళ్ల బాలుడికి మధ్య వివాదం జరిగింది. అది కాస్త చినికి గాలివానలా మారడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫరీద్ పై ఆ స్నేహితుడు దాడి చేశాడు. గుండెపై గట్టిగా తన్నడంతో ఫరీద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఫరీద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తోటి బాలుడి మరణానికి కారణమైన మరో మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఆట మధ్యలో వచ్చే క్షణికావేశంతో ఈ దారుణం జరిగిందా లేదా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పిల్లలను బాగా చదివించి మంచి పొజిషన్లో చూడాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ వారి ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఒకరేమో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే మరొకరు తెలుసో తెలియక చేసిన హత్యతో జైలు పాలయ్యారు. ఆ కన్నవారికి తీవ్ర శోకాన్ని మిగిల్చారు.